రాప్తాడు నియోజకవర్గం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, టీడీపీ మాజీ మంత్రి మరియు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మధ్య మాటల దాడులు ఆగేలా లేవు. ఇద్దరి మధ్య నడుస్తున్న ఈ ప్రతి విమర్శలు రాయలసీమ రాజకీయ వాతావరణాన్ని మరింత మంటగలిపాయి. తోపుదుర్తి ఇటీవల పరిటాల కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాప్తాడులో ప్రజలపై పరిటాల ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూలు జరుగుతున్నాయని, ప్రతి ప్రభుత్వ పనిలోనూ కమిషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గృహ నిర్మాణ పథకాలు కూడా ఇందుకు మినహాయింపు కాదని, ప్రతి లబ్ధిదారు నుంచి కనీసం 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. ధర్మవరంలోనూ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఇదే తరహా వసూలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఆయుధ పూజలో 8 కార్లు, గన్స్ పూజ చేయడం వెనుక ఉన్న డబ్బు మూలం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక పరిటాల సునీత ఈ ఆరోపణలను ఘాటుగా ఖండించారు. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని హెచ్చరిస్తూ చెప్పు తెగుద్దంటూ తోపుదుర్తికి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నాయకులకు వసూలు అలవాటై ఉండొచ్చు, కానీ పరిటాల కుటుంబం సేవ చేయడమే తెలుసు అని ఆమె స్పష్టం చేశారు. మేమెల్లప్పుడూ పంచేవారమే, తీసుకునేవారం కాదని ఆమె చెప్పడం గమనార్హం. ఇక ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన తోపుదుర్తి ప్రశ్నిస్తే చెప్పు తెగుద్దనడం ఏ రకమైన రాజకీయ సంస్కృతి అని మండిపడ్డారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలను బెదిరించడం తగదు. ప్రజలు స్పందిస్తే ఎవరి చెప్పులైనా తెగుతాయంటూ ఆయన హెచ్చరించారు. అలాగే టీడీపీ కూటమి ఎమ్మెల్యేల అవినీతిపై విచారణకు ప్రభుత్వం సిద్ధమని సవాల్ విసిరారు. మొత్తంగా రాప్తాడులో పరిటాల, తోపుదుర్తి మధ్య ఈ మాటల యుద్ధం ఇంకా వేడెక్కేలా కనిపిస్తోంది. రాజకీయాల్లో పరస్పర విమర్శలు కొత్తవి కాకపోయినా భాష తీవ్రత పెరగడం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో ఈ రాజకీయ ఘర్షణ మరింత ముదిరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.